Today we are going to learning about CTET CDPలో పార్ట్ 4 గురించి ఇప్పుడు మనం చూద్దాం. గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ అన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో చూసాము. ఈ క్లాస్లో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, గ్రోత్ మీద డెవలప్మెంట్ మీద ఏ ఫ్యాక్టర్స్ అనేవి వాటి యొక్క ప్రభావం చూపుతాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్న దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. హెరిడిటరీ ఫ్యాక్టర్స్. హెరిడిటరీ అంటే తల్లిదండ్రుల జీన్స్ మీద ఆధారపడి పిల్లవాడి యొక్క గ్రోత్ అయితే ఏంటి, డెవలప్మెంట్ అయితే ఏంటి డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ఏంటి, జీన్స్ ద్వారా కూడా వాడి యొక్క గ్రోత్లోనూ డెవలప్మెంట్లోనూ కూడా కొన్ని రకాల తేడాలు అనేవి మనకి కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు పేరెంట్స్ కూడా బాగా చదువుకున్న పేరెంట్స్ అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆ పేరెంట్సే కాకుండా ఆ పేరెంట్స్ వెనక మళ్ళీ తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్స్ అయితే ఆటోమేటిక్గా ఆ లక్షణాలన్నీ కూడా ఎక్కడికి వస్తాయి అంటే ఆ పిల్లవాడికి రావటం జరుగుతూ ఉంటుంది. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే హెరిడిటరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాకుండా ఆ పిల్లవాడి యొక్క రంగు, కళ్ళ రంగు, హైటు ఇవన్నీ కూడా ఏ ఫ్యాక్టర్స్ కిందకు వస్తాయి అంటే హెరిడిటరీ ఫ్యాక్టర్స్ కిందకు వస్తాయి. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎన్విరాన్మెంట్. చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా ఒక పిల్లవాడి యొక్క లేదా ఒక బేబీ యొక్క గ్రోత్ మీద డెవలప్మెంట్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఎట్లా చూపిస్తుంది అంటే మనం జనరల్గా జాబ్ చేసే పిల్లలకి తర్వాత కూలీ పని చేసే పిల్లలకి మధ్య తేడా చూడండి. చూస్తే ఆ కూలీ పని చేసే వాళ్ళ పిల్లలేమో కొంచెం లీన్గా ఉండి కొద్దిగా వీక్గా కనబడుతుంటారు. అదే మంచిగా జాబ్ చేసే వాళ్ళ పిల్లలు మాత్రం మంచి హెల్తీగా, మంచి కలర్గా, మంచి యాక్టివ్గా కూడా ఉంటూ ఉంటారు. అంటే ఏంటి, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా పిల్లవాడి యొక్క గ్రోత్ మీద డెవలప్మెంట్ మీద ప్రభావం చూపిస్తుంది అని మనం దీన్ని బట్టి చెప్పచ్చు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఎన్విరాన్మెంట్, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఒక పిల్లవాడు ఒక స్లమ్ ఏరియాలో పెరుగుతున్నాడు. స్లమ్ ఏరియాలో పెరిగే పిల్లవాడికి తర్వాత మంచి ఏరియాలో సిటీలో పెరిగే పిల్లవాడికి తేడా ఉంటుందా ఉండదా? ఈ స్లమ్ ఏరియాలో ఆ చుట్టూ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఎలా ఉంటుంది అంటే మొత్తం మాస్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అక్కడ ఎక్కువగా డ్రింక్ చేయటం, వాడే లాంగ్వేజ్ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ రావటం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా పిల్లవాడి యొక్క డెవలప్మెంట్ మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో చూస్తూనే ఉంటాం, పిల్లలు బూతి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి అది దేన్ని బట్టి వచ్చింది అంటే అది వాళ్ళ యొక్క చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అయితే ఏంటి, వాళ్ళ యొక్క థింకింగ్ అయితే ఏంటి అంతా కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక సోషల్ అండ్ కల్చరల్. సోషల్ అంటే ఏంటి, ఇప్పుడే చెప్పుకున్నాం, చుట్టూ ఉన్న మనుషులు, చుట్టూ ఉన్న కమ్యూనిటీని బట్టి కూడా పిల్లవాడి యొక్క డెవలప్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కల్చరల్ అంటే ఏంటి, కట్టుబాట్లను బట్టి కూడా వాటిలో ఆ రకమైన ఆలోచనలు రావటం జరుగుతూ ఉంటుంది. హిందూస్ అయితే ఆ దేవుడికి దండం పెట్టాలి, ఈ దేవుడికి దండం పెట్టాలి అన్న ఆలోచనలు ఉంటాయి. అదే ముస్లిమ్స్ అయితే అల్లా, క్రిస్టియన్స్ అయితే జీసస్. ఇట్లా వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఆ చుట్టూ ఉన్న కల్చర్ని బట్టి వాళ్ళలో ఆ థింకింగ్స్ రావటం, వాళ్ళలో అలాంటి డెవలప్మెంట్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి పిల్లవాడు మంచిగా పెరగాలి అంటే హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, హెల్దీ ఫ్యామిలీ ఉండాలి, ఫ్యామిలీస్లో పేరెంట్స్ యొక్క బిహేవియర్ సరిగ్గా ఉండాలి. ఇవన్నీ కూడా పిల్లవాడి యొక్క డెవలప్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాడికి మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసాం, వాళ్ళలో మంచి గ్రోత్ కనబడుతుంది. వాడి చుట్టూ అంత మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసాం, వాళ్ళలో మంచి డెవలప్మెంట్ అనేది కనబడుతూ ఉంటుంది. ఇట్లా ఫ్యాక్టర్స్ అనేవి గ్రోత్ మీద డెవలప్మెంట్ మీద వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇక జీన్ పియాజే అనే అతను కాగ్నిటివ్ డొమైన్ అంటే బ్రెయిన్ యొక్క వర్కింగ్ మీద
బ్రెయిన్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అని చెప్పేసి దాని మీద అతను ఎక్స్పెరిమెంట్స్ చేసి పిల్లల యొక్క బిహేవియర్ని గురించి అతను చెప్పడం జరిగింది. దాన్నే ఏమంటారు అంటే ఇంటెలెక్చువల్ ఆర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటారు. దాని మీద జీన్ పియాజే అన్న సైంటిస్టు కొన్ని రకాల స్టేజెస్ని అతను వివరించడం జరిగింది. ఇప్పుడు మనం జీన్ పియాజే యొక్క స్టేజెస్ గురించి చూద్దాం. జీన్ పియాజే ఒక బేబీ యొక్క డెవలప్మెంట్ గురించి మొత్తం కూడా ఎన్ని స్టేజెస్ ఉంటాయి అని చెప్పాడు అంటే 4 స్టేజెస్ ఉంటాయి అని అతను చెప్పడం జరిగింది. ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే సెన్సరీ మోటార్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటి అంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఏంటి అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్ ఏంటి అంటే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అని మెయిన్గా ఒక చైల్డ్ డెవలప్మెంట్లో 4 స్టేజెస్ ఉంటాయి అని అతను చెప్పటం జరిగింది. దాంట్లో ఫస్ట్ స్టేజ్ మనం చూద్దాము, సెన్సరీ మోటార్ స్టేజ్. సెన్సరీ మోటార్ స్టేజ్లో ఈ స్టేజ్లో ఆ చైల్డ్లో సెన్సరీ ఆర్గాన్స్, మజిల్స్ అనేవి బాగా ఫంక్షనల్గా ఉంటాయి, బాగా వర్క్ చేస్తాయి, బాగా డెవలప్ అయి ఉంటాయి. ఏ స్టేజ్లో అంటే సెన్సరీ మోటార్ స్టేజ్లో. సెన్సరీ అంటే సెన్స్ ఆర్గాన్స్, మోటార్ అంటే మజిల్స్. ఈ రెండు కూడా మోర్ ఫంక్షనల్ ఇన్ దిస్ స్టేజ్. మరి ఏజ్ ఎంత అప్పుడు బేబీ చైల్డ్ ఏజ్ ఎంత ఉంటుంది అంటే 0 to 2 years వరకు ఉన్న స్టేజ్ని సెన్సరీ మోటార్ స్టేజ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దీంట్లో మళ్ళీ ఎన్ని స్టేజెస్ గురించి అతను చెప్పడం జరిగింది అంటే మొత్తం 6 స్టేజెస్ ఉంటాయి అని అతను చెప్పడం జరిగింది. దాంట్లో ఫస్ట్ స్టేజ్ మనం ఇప్పుడు చూద్దాం. సెన్సరీ మోటార్ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్ 0 to 1 month అంటే బర్త్ అయిన దగ్గర నుండి 1 month వరకు ఆ బేబీ యొక్క బిహేవియర్ ఎట్లా ఉంటుంది. ఆ బేబీ యొక్క బిహేవియర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రిఫ్లెక్సెస్ని యూజ్ చేసుకుంటుంది. రిఫ్లెక్స్ అంటే ఏంటి అంటే మనకు తెలియకుండానే మనం చేసే పని, మనం అనుకొని చేయటం కాదు, మనకు తెలియకుండానే మనం అనుకోకుండానే చేసే పనినే రిఫ్లెక్స్ అని చెప్పేసి అంటారు. ఆ రిఫ్లెక్సెస్ యూజ్ చేసుకోవటం అనేది ఫస్ట్ స్టేజ్లో జరుగుతుంది. మరి ఎలా యూజ్ చేసుకుంటుంది అంటే ఆ 1 month లోపు ఉన్న బేబీ దగ్గర మీరు మన వేలు ఇలా పెట్టండి, ఆటోమేటిక్గా ఆ బేబీ ఏం చేస్తుంది అంటే మన వేలును పట్టుకోవటం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా చెయ్యిని తీసుకొని నోట్లో పెట్టుకొని చీకటం లాంటిది చేస్తూ ఉంటుంది. మరి ఇది బేబీ అనుకొని ఆలోచించుకొని చెయ్యట్లా, అనుకోకుండా ఆటోమేటిక్గా బాడీలో అలాంటి మూమెంట్ని చూపించటం జరుగుతూ ఉంటుంది. అలాంటి స్టేజ్ని ఫస్ట్ స్టేజ్ అంటారు. అది 0 to 1 month వరకు ఉంటుంది. ఈ స్టేజ్లో రిఫ్లెక్సెస్ని యూజ్ చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇక సెకండ్ స్టేజ్కి వద్దాం. సెకండ్ స్టేజ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది అంటే 1 month నుంచి 4 monthsకి మధ్య ఉన్న స్టేజ్నే సెకండ్ స్టేజ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దీంట్లో ప్రైమరీ సర్క్యులర్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ఈ స్టేజ్లో బేబీ రిపీటెడ్ యాక్షన్స్ చేస్తూ ఉంటుంది. అంటే అనుకొని చేయటం కాదు, ఇక్కడ రిఫ్లెక్సే ఇక్కడ కూడా. అంటే ఏంటి, పదే పదే చేతులు కాళ్ళు ఆడించటం జరుగుతూ ఉంటుంది. అనేక సార్లు ఆ బేబీ యొక్క బాడీలోనే చేతుల్ని కాళ్ళని ఆడించుకుంటూ ఆ బేబీ దానంతట అదే ఆడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనినే ఏమంటారు అంటే ప్రైమరీ సర్క్యులర్ రియాక్షన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది సెకండ్ స్టేజ్లో జరుగుతుంది. ఇక థర్డ్ స్టేజ్ గురించి చూద్దాము. ఇది 4 to 8 months వరకు ఉంటుంది. దీంట్లో సెకండరీ సర్క్యులర్ రియాక్షన్స్ అనేవి చూపిస్తుంది. ఇందాకలేమో బేబీ బాడీలోని కాళ్ళతో చేతులతోనే ఆడుకుంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి రిపీటెడ్గా యాక్షన్స్ చేస్తుంది. కానీ అవుట్ ఆఫ్ ద బాడీ అంటే బాడీలోని కాళ్ళు చేతులు కాకుండా ఆ బేబీకి పొరపాటున ఏదైనా బొమ్మ ఇచ్చామనుకోండి, ఆ
ఆ బొమ్మను నొక్కినప్పుడు సడన్గా సౌండ్ వచ్చింది అనుకోండి, అప్పుడు బేబీ ఏం చేస్తుంది, ఆ సౌండ్ను ఒకసారి వింటుంది, రెండోసారి పదే పదే ఆ సౌండ్ వచ్చే బొమ్మని నొక్కుతూ ఉంటుంది. అంటే రిపీటెడ్గా ఆ బొమ్మను నొక్కే యాక్షన్ చేస్తూ ఉంటుంది. అవుట్ సైడ్ ద బాడీ రిపీటెడ్ యాక్షన్స్ చేస్తుంది. దాన్నే ఏమంటారు అంటే సెకండరీ సర్క్యులర్ రియాక్షన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫోర్త్ స్టేజ్లో 8 to 12 months. ఈ 8 to 12 monthsలో బేబీకి ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది తెలుస్తుంది. అంటే ఆబ్జెక్ట్ని గుర్తుపడుతుంది. ఆబ్జెక్ట్ అనేది పాడవదు, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది అన్న ఇదిలో ఏది ఫోర్త్ స్టేజ్లో బేబీ ఉంటుంది. ఆబ్జెక్ట్ని గుర్తుపట్టడం, ఆబ్జెక్ట్ ఎప్పటికీ పాడైపోదు అలాగే ఉంటుంది అన్న ఆలోచనలో ఉండటాన్ని ఏమంటారు అంటే ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటారు. ఇది కూడా ఈ సెన్సరీ మోటార్ స్టేజ్లోనే ఫోర్త్ స్టేజ్లో మనకు కనబడుతుంది. ఇంకా ఆ బేబీకి ఎదురుగా ఒక వస్తువును పెట్టి తర్వాత ఆ వస్తువు కొంచెం దూరంలో పెడితే ఆ బేబీ ఏం చేస్తుంది, కరెక్ట్గా మనం దానికి ఏ బొమ్మనైతే తీసుకెళ్ళి అక్కడ పెట్టామో కరెక్ట్గా అదే బొమ్మ దగ్గరికి పాక్కుంటూ వెళ్ళి ఆ బొమ్మను పట్టుకుంటుంది. అలాంటి బిహేవియర్ని ఏమంటారు అంటే గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది మనకి ఫోర్త్ స్టేజ్లో కనిపిస్తుంది. ఈ రెండు ఇంపార్టెంట్, ఆబ్జెక్ట్ పర్మనెన్స్, గోల్ డైరెక్టెడ్ బిహేవియర్. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫిఫ్త్ స్టేజ్. ఇది 12 to 18 months దాకా ఉంటుంది. ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ విత్ మెథడ్స్, కొన్ని రకాల పద్ధతుల్లో ఎక్స్పెరిమెంట్స్ చేయటం జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఈ స్టేజ్లో మనం ఏదైనా బేబీకి ఒక బొమ్మ కానీ ఏమన్నా ఇస్తే ఏం చేస్తుంది, ఇసిరి కింద కొడుతుంది. అలా ఎన్నిసార్లు బొమ్మ ఇచ్చినా ఆట కొద్ది ఏం చేస్తుందంటే ఆ బొమ్మని ఇసిరి కొడతా ఉంటుంది. అలాంటి బిహేవియర్ మనకి ఎక్కడ కనబడుతుంది అంటే ఫిఫ్త్ స్టేజ్లో కనబడుతుంది. తర్వాత అదే బొమ్మను ఏం చేస్తుంది, కొంచెం దగ్గరలో ఇసిరేస్తుంది, కొంచెం దూరంలో ఇసిరేస్తుంది, కొంచెం హైట్ ఉన్న దాని దగ్గర నుంచి కూడా ఆ బొమ్మల్ని కిందకు పడేయటం అనేది చేస్తూ ఉంటుంది. ఈ బిహేవియర్ మనకి ఫిఫ్త్ స్టేజ్లో కనబడుతుంది. ఎక్స్పెరిమెంట్స్ విత్ మెథడ్స్ అన్న బిహేవియర్ అన్నమాట. ఇక నెక్స్ట్ సెన్సరీ మోటార్ స్టేజ్లో లాస్ట్ స్టేజ్ ఏంటి అంటే సిక్స్త్ స్టేజ్. 18 నుంచి 24 months వరకు ఈ బిహేవియర్ ఉంటుంది. ఈ బిహేవియర్లో ఏంటి అంటే బేబీ ఏదైనా ఒక బొమ్మను చూసుకొని ఇమాజినేషన్ ఊహించుకొని ఆ బొమ్మ దూరంగా ఉన్నప్పుడు మంచిగానే ఉంటుంది, సడన్గా బొమ్మను దగ్గర తెచ్చామనుకోండి బేబీ ఒకేసారి భయపడిపోయి ఏడవటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ స్టేజ్లో ఆ బేబీ అనేది ఇంటర్వెన్షన్స్ ఆఫ్ ఇమాజినేషన్, ఈ ఫ్యాంటసీలో ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది. మరి బేబీ ఒక్కొక్కసారి మంచి కలర్ఫుల్ బొమ్మలు ఉంటే దాని దగ్గరికి వెళ్ళి పట్టుకుని ఆడుకుంటుంది. అదే బ్లాక్గా కొంచెం భయంకరంగా ఉన్న బొమ్మలు పెట్టండి, అది ఆ బేబీ అక్కడికి వెళ్ళి ముట్టుకోవడానికి భయపడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి వాటితో ఆడుకుంటుంది, కొన్ని ఆబ్జెక్ట్స్ చూసి భయపడి దాని దగ్గరికి వెళ్లకుండా ఉంటుంది. ఇలాంటి బిహేవియర్ మనకి సిక్స్త్ స్టేజ్లో కనబడుతుంది. ఇలా మనకి సెన్సరీ మోటార్ స్టేజ్లో 6 స్టేజెస్, 0 to 2 years లోపల ఉన్న స్టేజ్ని సెన్సరీ మోటార్ స్టేజ్ అంటారు. ఈ ఏజ్లో బేబీ బాడీ యొక్క పార్ట్స్ని, సెన్స్ ఆర్గాన్స్ని ఎక్కువగా యూజ్ చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్. మరి ప్రీ ఆపరేషనల్ స్టేజ్ యొక్క బేబీ యొక్క ఏజ్ ఎంత ఉంటుంది అంటే 2 to 7 years వరకు ఉన్న ఏజ్ని ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో బేబీ ఏం చేస్తుంది అన్న దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. 2 to 7 years వరకు ఉంటుంది. దీంట్లో 2 స్టేజెస్ చెప్తున్నాడు. 2 to 4 years ఉన్నప్పుడు బేబీ ఏం చేస్తుంది, బేబీ ఆలోచించగలుగుతుంది. థింకింగ్ అన్నది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏదైనా ఒక కాన్సెప్ట్ ఉంటే
ఆ కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవడానికి ముందు స్టేజ్లో ఉంటుంది. అంటే ఒక బొమ్మను చూస్తుంది, ఆ చూడటం వరకు ఈ స్టేజ్లో ఉంటుంది. అంతేగాని ఆ బొమ్మ పొడవుగా ఉందా, పొట్టిగా ఉందా, ఎర్రగా ఉందా, నల్లగా ఉందా అన్న కాన్సెప్ట్కి కొంచెం దగ్గర స్టేజ్లో ఈ ప్రీ ఆపరేషన్ స్టేజ్లో 2 to 4 ఇయర్స్ మధ్యలో ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ఎగోసెంట్రిక్. అంటే ఏదైనా సరే వేరే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అన్నది ఆలోచించదు. తను ఏం ఆలోచిస్తుంది, తనేం చేయదలుచుకున్నది అన్నదే చేసుకుంటూ వెళ్తుంది. ఒక బొమ్మను చూస్తుంది, దాన్ని ఇసురు కొట్టాలంటే ఇసురు కొడుతుంది అంతే. ఇసురు కొడితే మా అమ్మ కొడుతుందా, మా నాన్న కొడుతుందా అన్న ఆలోచన ఆ బేబీకి ఉండదు. తర్వాత భయంకరమైన బొమ్మలు వచ్చినప్పుడు ఇమీడియట్గా దూరంగా నెట్టేస్తాయి. అంటే ఏంటి, అక్కడ ఆలోచిస్తోంది అది భయంకరమైన బొమ్మ, దాన్ని నెట్టేయాలి అని. అంతవరకే. అంటే ఏంటి, ఈగోసెంట్రిక్గా మాత్రమే, తన గురించి తాను మాత్రమే ఆలోచించుకుంటుంది. పక్కన వాళ్ళ గురించి కానీ, పేరెంట్స్ గురించి కానీ, ఎవరైనా ఏదైనా అనుకుంటారన్న ఆలోచన మాత్రం బేబీకి ఇక్కడ డెవలప్ అవ్వదు. ఇంకొకటి ఏంటి అంటే సింబల్స్ని ఐడెంటిఫై చేయగలుగుతుంది. అంటే రమ్మంటే ఒక సైగ, వెళ్ళమంటే ఒక సైగ, తర్వాత మాట్లాడటంలో కొన్ని రకాల పదాలని మనం సైగలు చేసి చెప్తే ఆ బేబీ అర్థం చేస్తుంది. అంతేకాకుండా మనకి మ్యాథ్స్లో ప్లస్, మైనస్, తర్వాత మల్టిప్లికేషన్, డివిజన్ ఇలాంటి సింబల్స్ ఉంటాయి కదా, అలాంటి సింబల్స్ను కూడా ఈ 2 to 4 ఇయర్స్లో పిల్లలు ఐడెంటిఫై చేయగలుగుతారు. సింబల్స్ అన్నవి ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇక ఆ నెక్స్ట్ స్టేజ్ ఉంది చూసారా, 2 to 4 ఇయర్స్ తర్వాత ఉన్న స్టేజ్ని ఇన్ట్యూటివ్ స్టేజ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ ఇన్ట్యూటివ్ స్టేజ్లో 4 to 7 ఇయర్స్ మధ్య ఉన్న స్టేజ్ని ఇంట్యూటివ్ స్టేజ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ స్టేజ్లో బేబీ ఒక పెద్ద వస్తువుని పగలగొడితే అది చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తించలేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కూడికలో 1 + 1 = 2 అని చెప్పగలుగుతుంది. కానీ 2ని బ్రేక్ చేస్తే 1 సెపరేట్ అవుతుంది అన్న విషయం మాత్రం బేబీ గుర్తించలేదు. ఒకటి. ఇక రెండోది ఏంటి అంటే కొన్ని రకరకాల కలర్స్ ఉన్న బొమ్మలు పెట్టండి. బొమ్మలు పెడితే ఏ కలర్ బొమ్మ దగ్గర ఆ కలర్ బొమ్మను పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ క్లాసిఫికేషన్ అనేది ఇక్కడ బేబీలో స్టార్ట్ అవుతుంది. క్లాసిఫై చేయగలుగుతుంది. పెద్ద వస్తువుల్ని పెద్ద వాటి పక్కన పెడుతుంది, చిన్న వస్తువుల్ని చిన్న వాటి పక్కన పెట్టగలుగుతుంది. అంటే ఆబ్జెక్ట్స్ని క్లాసిఫై చేయగలుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే యానిమిజం అంటే ప్రతి వస్తువుకి కూడా ప్రాణం ఉంది అనుకుంటుంది. ప్రతి వస్తువు కూడా ప్రాణం ఉంది అన్న భ్రమలో ఉంటుంది. దీనినే ఏమంటారు అంటే యానిమిజం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఇక ఇంతకు ముందు వరకు బేబీ ఒక భ్రమలో ఉంటుంది అని చెప్పుకున్నాం. కానీ ఈ స్టేజ్కి వచ్చేసరికి కరెక్ట్గా కళ్ళ ఎదురుగా ఏది కనబడితేనే దాన్నే నమ్ముతుంది. కనపడని వాటి గురించి బేబీ చెప్పలేదు. అలాంటి స్టేజ్ని ఏమంటారు అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ ఏజ్ 7 to 11 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్, మనం ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో మనం ఏం చేస్తాము అంటే ఒక 2 గ్లాసులు తీసుకుంటే చిన్న గ్లాసులో నిండా నీళ్లు పోసి ఆ నిండా నీళ్లు పోసిన దాన్ని పెద్ద గ్లాసులో పోస్తే ఆ చిన్న గ్లాసులో ఉన్న నీళ్లు ఆ పెద్ద గ్లాసులో ఉన్న నీళ్లు రెండింటి యొక్క క్వాంటిటీ ఒకేలాగా ఉంటుంది అన్న విషయాన్ని కూడా ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో బేబీ గుర్తించలేదు. ఇప్పుడు ఒక ఎంటీ గ్లాస్ పెట్టాము, ఒక చిన్న గ్లాస్ పెట్టాము, చిన్న గ్లాస్ నిండా నీళ్లు పోసి ఆ నీళ్ళని పెద్ద గ్లాసులో పోసాం.
ఇప్పుడు అందులో నీళ్ళు ఎంత ఉన్నాయి అంటే అందులో ఉన్న నీళ్ళు చిన్న గ్లాసులో పోసిన నీళ్ళు ఒక్కటే అన్న విషయాన్ని కూడా బేబీ ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో గుర్తించలేదు. ఓకేనా, రైట్. ఇక కాంక్రీట్ దగ్గరకు వద్దాం. ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ 7 to 11 years దాకా ఉంటుంది. ఈ ఏజ్లో బేబీ ఒక సిస్టమాటిక్గా థింకింగ్ చేస్తుంది. ఒక పద్ధతిలో ఆలోచన అన్నది ఇక్కడ మొదలైపోయింది. అక్కడ ఆలోచన స్టార్ట్ అయింది అంతే. ఇక్కడేంటి, ఒక పద్ధతిలో ఆలోచించడం మొదలు పెడుతుంది. ఏదైనా ఒక పని జరిగింది అంటే దానికి రీజన్ చెప్పగలుగుతుంది. కాకపోతే ఇక్కడేంటి, కంటి ముందు జరిగిన వాటినే నమ్మి దాని గురించి మాత్రమే చెప్పగలుగుతుంది. జరిగిన దాన్ని చూసి తనలో తానే ఒక భావనని ఇంటర్నలైజ్ చేయగలుగుతుంది. అంతర్గతంగా ఒక భావనని రూపొందించుకోగలుగుతుంది. అదేలాగా అంటే 1 + 1 = 2 అంటే ఏంటి, 1 1 కలిపితే 2 వస్తుంది అని చెప్పగలుగుతుంది. ఇంకా ఏంటి, రివర్స్ ఆపరేషన్స్ అంటే ఇప్పుడు మల్టిప్లికేషన్లో చూద్దాం మనం. 2 3 6, 3 2 6 అంటే ఏంటి, 2ని 3తో మల్టిప్లై చేసిన 6 వస్తుంది, 3ని 2తో మల్టిప్లై చేసిన 6 వస్తుంది అన్న రివర్స్ ఆపరేషన్ని కూడా ఇక్కడ బేబీ గుర్తించగలుగుతుంది. ఓకే, 1 + 2 = 3, 2 + 1 = 3 అంటే రివర్స్ చేసిన అదే ఆన్సర్ వస్తుంది అన్న విషయాన్ని ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో బేబీ గుర్తించగలుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఏంటి అంటే హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ అంటే ఏంటి, బేబీ అక్కడ ముట్టుకొని చూసి నేర్చుకుంటుంది అంతే తప్ప చూడకుండా ఇలా చెయ్యి అంటే తొందరగా ఈ స్టేజ్లో బేబీ అనేది నేర్చుకోలేదు. కాంక్రీట్గా అంటే చూసిన దాన్నే నేర్చుకుంటుంది. కాబట్టి ఈ స్టేజ్ని ఏమంటారు అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అని చెప్పేసి అంటారు. ఇక ఇందాకల గ్లాసులదే ఇక్కడ కూడా చిన్న గ్లాస్ నిండా నీళ్లు పోసి ఒక పెద్ద గ్లాస్ పెట్టాను. పెడితే ఈ చిన్న గ్లాసులో ఉన్న నీళ్లు ఆ పెద్ద గ్లాసులో పోస్తే అందులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి అంటే అందులో చిన్న గ్లాస్తో ఎన్ని నీళ్లు పోసామో అన్ని నీళ్ళే ఉంటాయి అక్కడ అన్న విషయాన్ని కూడా ఇక్కడ బేబీ గుర్తించగలుగుతుంది. అది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఇక నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. 11 yearsకి అబవ్ ఉన్న స్టేజ్ని ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటారు. 11 years అబవ్ అంటే 12 years ఉన్న స్టేజ్నే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ బేబీ థింకింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే క్రిటికల్ థింకింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే చాలా హై లెవెల్లో థింకింగ్ అనేది ఇక్కడ బేబీ చేయటం ప్రారంభం అవ్వటం అనేది జరుగుతుంది. ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతుంది. తర్వాత ఆ ప్రాబ్లంకి రీజనింగ్ కూడా ఇవ్వగలుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ వేలో థింకింగ్ చేయగలుగుతుంది. అబ్స్ట్రాక్ట్ వేలో అంటే లేని దాని ఉన్న దాని నుంచి లేని దాని గురించి కూడా బేబీ థింక్ చేయగలుగుతుంది. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం మ్యాథ్స్లోనే చూద్దాము. x + y = 12 అని ఉంటుంది. x + y = 12 అంటుంది. x యొక్క వాల్యూ ఎంత, v యొక్క వాల్యూ ఎంత కనుక్కోమంటారు. అలాంటి థింకింగ్ని ఏమంటారు అంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అని చెప్పేసి అంటారు. అంటే ఉన్న వాటిని ఉపయోగించుకొని లేని వాటి గురించి కూడా చెప్పగలగడాన్ని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటారు. అలాంటి అబ్స్ట్రాక్ట్ వే ఆఫ్ థింకింగ్ అనేది ఈ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో డెవలప్ అవుతుంది. ఇది డెవలప్మెంట్పై కాగ్నిటివ్ డెవలప్మెంట్ థీరీస్లో వెరీ ఇంపార్టెంట్ థీరీ జీన్ పియాజే థీరీ. ఇది జీన్ పియాజే థీరీ గురించి నెక్స్ట్ క్లాస్లో వైగోస్కీ,
కోల్బెర్గ్, ఇట్లా రోజుకొక క్లాస్లో రోజుకొక థియరీ గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.